నేను గాయత్రి. వెల్కమ్ టు కెరీర్ ప్లస్. విజయవాడలో 2014లో ప్రారంభమైన గురుకుల్ కాలేజ్ గురించి ఈరోజు తెలుసుకుందాం. చాలా తక్కువ కాలంలోనే కామర్స్ విద్యలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది. ముఖ్యంగా సిఏ మరియు సిఎంఏ కోర్సుల్లో నాణ్యమైన శిక్షణ అందిస్తూ విద్యార్థుల విజయాలకి బలమైన పునాది వేసింది. ఈ సంస్థ నుంచి విద్యార్థులు 2 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడం మాత్రమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా మంచి ర్యాంకులు సాధిస్తూ తమ ప్రతిభను నిరూపిస్తున్నారు. విద్యార్థుల మీద వ్యక్తిగత శ్రద్ధ, కాన్సెప్ట్ ఆధారిత బోధన మరియు నిబద్ధతతో కూడిన మార్గదర్శకత్వం గురుకుల్ కాలేజ్ యొక్క ప్రత్యేకత. ఇప్పుడు సిఏ మరియు సిఎంఏ కోర్సులపై మరింత అవగాహన కోసం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డైరెక్టర్, అలాగే చార్టెడ్ అకౌంటెంట్ అరుణ్ కుమార్ గారు అండ్ వినోద్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుకుల్ కాలేజ్ గురించి. నమస్తే సార్, వెల్కమ్ టు ది స్టూడియో. సో అరుణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాస్ట్ 10 years నుంచి చూస్తుంటే మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎక్కువగా చూస్ చేసుకునే కోర్సెస్ కానీ వాళ్ళ పిల్లలు ఇది చదవాలి అని వాళ్ళు అనుకున్నది కూడా ఇంజనీరింగ్, మెడిసిన్ ఆర్ ఎల్స్. ఇప్పుడు మనం చూస్తుంటే ఇక్కడ సాఫ్ట్వేర్లో లే ఆఫ్స్ రావడము అండ్ దాని తర్వాత మెడిసిన్స్లో సీట్ రాక ఎటు కాకుండా కెరీర్ అయిపోతుందని పేరెంట్స్ కూడా కామర్స్ కోర్సెస్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు సిఏ సిఎంఏ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలని ట్రై చేస్తున్నారు. వాళ్ళకి అసలు కెరీర్ పరంగా ఎలా ఉంటుంది? సిఏ సిఎంఏ చేస్తే ఏ విధంగా ఉంటుంది? యాక్చువల్గా ఒక సక్సెస్ఫుల్ కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయంటే జనరల్గా మనం 2 పారామీటర్స్ చూస్తాం. ఫస్ట్ పారామీటర్, ఎంత ఈజీగా మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎంత ఈజీగా మనం ఒక ఎంప్లాయ్మెంట్ తీసుకోగలుగుతున్నాం. సెకండ్ వన్, గ్రోత్ అండ్ సస్టైనబిలిటీ. అంటే ఎంప్లాయ్మెంట్ తీసుకున్న తర్వాత మనం కెరీర్లో ఎలా గ్రో అవ్వగలుగుతున్నాం అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ లే ఆఫ్స్కి వీటికి ఎఫెక్ట్ లేకుండా మనం కంటిన్యూ సస్టైన్ చేయగలుగుతున్నామా లేదా. సో ఈ 2 పారామీటర్స్లో చూసినట్లయితే కంపేర్డ్ టు ఇంజనీరింగ్ డెఫినెట్లీ సిఏ సిఎంఏకి జాబ్ ఆపర్చునిటీస్ వైజ్ చాలా ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. రీజన్ ఏంటంటే అన్ని బిజినెస్ ఎంటిటీస్ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు చేసే బిజినెస్ టైప్ మనం పట్టించుకోకుండా ఏ బిజినెస్ అయినా కూడా జనరలీ అకౌంట్స్ కానీ, ఆడిట్ కానీ, ఫినాన్స్ కానీ, ట్యాక్సేషన్ కానీ ఈ రిలేటెడ్ మ్యాటర్స్లో సిఏ ఆర్ సిఎంఏ రిక్వైర్మెంట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో దేర్ ఫోర్ అన్ని బిజినెస్ ఎంటిటీస్ కూడా మ్యాక్సిమం సిఏస్ని సిఎంఎస్ని కన్సిస్టెంట్గా రిక్రూట్ చేసుకుంటున్నాయి. దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ. ఫస్ట్ రీజన్. సో ఈజీగా ఎంప్లాయ్మెంట్ తీసుకోవచ్చు ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు కంప్లీట్ సిఏ సిఎంఏ. సెకండ్, సస్టైనబిలిటీ అండ్ గ్రోత్. సో గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్ వన్స్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత డెసిషన్ మేకింగ్ లెవెల్స్లో ప్లేస్ అవుతారు. డెసిషన్ మేకింగ్ లెవెల్స్ అనగానే సో ఒక ఆర్గనైజేషన్లో టాప్ మోస్ట్ లెవెల్స్లో రీచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ వినోద్ గారు, సిఏ సిఎంఏ అంటే ఏంటి అండ్ వీళ్ళ పాత్ర ఏ విధంగా ఉంటుంది సొసైటీలో? ఫైనాన్స్ ఎక్కడైతే ఉంటుందో డెఫినెట్గా అక్కడ సిఏ ఇంపార్టెన్స్ ఉంటుంది ఆర్ సిఎంఏ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. లైక్ మేబీ సాఫ్ట్వేర్ ఆర్ మేబీ ఫార్మస్యూటికల్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ మేబీ TV9 మీడియా. సో ఏ ఆర్గనైజేషన్ మీరు అబ్జర్వ్ చేసినా డెఫినెట్గా సేల్స్ ఉంటాయి, ఎక్స్పెన్సెస్ ఉంటాయి. డెఫినెట్గా వాళ్ళు ఒక నెట్ ప్రాఫిట్ అనేది అచీవ్ చేయాలి, ఆ నెట్ ప్రాఫిట్ని ట్యాక్స్ అనేది పే చేయాలి. అండ్ సో మెనీ కంప్లైంట్స్ ఉంటాయి, కంపెనీస్ యాక్ట్ ప్రకారం కంప్లైంట్స్ ఉంటాయి. ఇవన్నీ చేయడానికి ఇవన్నిట్లో ఎక్స్పర్ట్ ఎవరంటే చార్టెడ్ అకౌంటెంట్. ఇన్ అదర్ సైడ్ ఇప్పుడు ఇన్ఫోసిస్ లాంటి ఒక కంపెనీ చూద్దాం. చాలామంది షేర్ హోల్డర్ దాంట్లో మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తారు. చాలామంది షేర్ హోల్డర్ మనీ అనేది ఇన్వెస్ట్ చేసినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఆ అకౌంట్స్ అన్నీ లోపల జరిగే అకౌంట్స్ అవన్నీ కూడా ఇన్ఫోసిస్ కంపెనీలో ఉన్న మేనేజింగ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది ఒక క్లారిటీ అనేది కావాలి. సో అందుకని ఒక యాజ్ ఏ షేర్ హోల్డర్ తరపున ఒక ఆడిటర్ని అపాయింట్ చేస్తారు. ఆడిటరే చార్టెడ్ అకౌంటెంట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చార్టెడ్ అకౌంటెంట్ ఎవరు, ఐ మీన్ ఆడిటర్ని అపాయింట్ చేస్తారు. ఆడిటర్ ఎవరంటే డెఫినెట్లీ చార్టెడ్ అకౌంటెంటే ఉండాలి. లైక్ బీకామ్ క్వాలిఫికేషన్తో మనం కంపెనీ ఆడిట్ చేయొచ్చా, కంపెనీ ఆడిటర్గా అపాయింట్ చేయొచ్చా? నో. సో సిఏకి ఈ డిమాండ్ కానీ ఇదంతా ఏదో నేను చెప్పడం వల్ల కాదు, అన్ని యాక్ట్స్ అనేది చార్టెడ్ అకౌంటెంట్ రికగ్నైజ్ చేశారు. ఈరోజు కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఆడిటర్ ఎవరు అంటే చార్టెడ్ అకౌంటెంట్. హీఈస్ క్వాలిఫైడ్, కంపల్సరీ చార్టెడ్ అకౌంటెంట్ ప్రాక్టీస్ ఉండాలి. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం చూసినా బ్యాంక్ని ఎవరు ఆడిట్ చేయాలి, బ్యాంక్ ఎవ్రీథింగ్ కరెక్ట్ ఉండాలి, చార్టెడ్ అకౌంటెంట్ చేయాలి. అండ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ యాక్ట్ ప్రకారం కానీ, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం కానీ, జిఎస్టీ కానీ, వీటన్నిటి ప్రకారం ఎవరు అంటే చార్టెడ్ అకౌంటెంట్ మాత్రమే చేయగలరు. వేరే అదర్ క్వాలిఫికేషన్లు చేయడానికి లేదు. అండ్ జిఎస్టీలో కాస్ట్ అకౌంటెంట్ కూడా చేయొచ్చు. అండ్ కాస్ట్ ఆడిట్ అనేది ఒకటి కాన్సెప్ట్ ఉంటుంది, అది కూడా సిఎంఏ వాళ్ళు చేయగలరు. వేరే అదర్ ప్రొఫెషనల్స్ ఎవరు చేయడానికి లేదు. ఓన్లీ మనకున్న మాత్రమే అది ఉంది. సిఎస్సి ఆర్ సిఎంఏకి మాత్రమే ఉన్న స్పెషల్. లైక్ మీరు ఇంజనీరింగ్లో చూస్తారు,
బీకామ్ చేసిన వాళ్ళు కూడా ఏమవుతారు, దెన్ టెక్నాలజీ నేర్చుకొని కన్వర్ట్ అవుతారు. మేబీ సమ్ ఈసీ కోర్స్, తీసుకున్న వాళ్ళు కూడా ఏదో కోర్స్ నేర్చుకొని సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అవుతారు. బట్ అంటే వాళ్ళకి అన్ని నుంచి కాంపిటీషన్ ఉంటుంది. బట్ మనకేందంటే ఒక ఆడిటర్ కావాలంటే సీఏనే, వేరే అదర్ క్వాలిఫికేషన్ ఆడిటర్ అవడానికి ఛాన్స్ ఉందా? లేదు. అండ్ మోర్ ఎవర్ మీరు అబ్జర్వ్ చేస్తే నోవేడేస్ అందరూ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తారు, ఆర్ కొంతమంది మ్యూచువల్ ఫండ్ ద్వారా సిప్ అని ఇన్వెస్ట్ చేస్తారు. ఈ మ్యూచువల్ ఫండ్లో క్రోడ్స్ ఆఫ్ మనీ అనేది ఎవరు మేనేజ్ చేస్తున్నారు? చార్టెడ్ అకౌంటెంట్సే మేనేజ్ చేస్తున్నారు. ఫండ్ మేనేజర్గా ఉంటున్నారు. అండ్ ఈవెన్ మీరు చూడండి, లైక్ మీకు శాలరీ వస్తుంటుంది, ఆర్ మేబీ మీ ట్యాక్స్ ప్లానింగ్, టీడీఎస్ ఎంత డిడక్ట్ అయిందని ఆబ్వియస్లీ మీరు ఎవరిని అడ్వైజ్ అడుగుతారు? చార్టెడ్ అకౌంటెంట్ని అడుగుతారు. సో అంటే వన్ ప్లేస్ అని కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో చార్టెడ్ అకౌంటెంట్స్ అని సిగ్నిఫికెన్స్ ఉంది. అండ్ కాస్ట్ అకౌంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఒక ప్రొడక్ట్ కాస్ట్ని మనం కంట్రోల్ చేయడానికి ఆ ప్రొడక్ట్ కాస్ట్ని బేస్ చేసుకుని సెల్లింగ్ ప్రైస్ అని డిసైడ్ అవుతుంది. సో దీంట్లో కూడా కాస్ట్ అకౌంటెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంటాడు. 10th తర్వాతనే ఇమీడియట్గా కామర్స్ కోర్స్ వైపు వాళ్ళ కెరియర్ని బిల్డప్ చేసుకోవాలంటే స్టెప్ బై స్టెప్ ఏ కోర్సెస్ తీసుకుంటూ రావాలి, అండ్ ఇంటర్లో మెయిన్గా ఏ కోర్స్ తీసుకుంటే వాళ్ళకి బెనిఫిషియరీ ఉంటుంది? 10th తర్వాత ఒక స్టూడెంట్ ఎవరైనా సిఏ ఆర్ సిఎంఏ చేరాలి, జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇంటర్మీడియట్లో ఎంఈసి మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్ గ్రూప్ ప్రిఫర్ చేస్తే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఎందుకనంటే మనకి ఆ గ్రూప్లో ఉన్న మ్యాథ్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, కామర్స్, అకౌంటెన్సీ ఈ సబ్జెక్ట్స్ అన్నీ సిఏలో కూడా కంటిన్యూ అవుతాయి, సిఎంఏలో కూడా కంటిన్యూ అవుతాయి. సో దేర్ ఫార్ ఎవరైనా స్టూడెంట్ సిఏ ప్రిఫర్ చేయాలి, సిఎంఏ ప్రిఫర్ చేయాలనుకున్నప్పుడు ఎంఈసి జాయిన్ అవటం కరెక్ట్. సిఈసిలో కూడా జాయిన్ అవ్వచ్చు, కానీ సిఈసిలో ఏమవుతుందంటే మ్యాథ్స్ అనేది లేకపోవటం వల్ల మేబీ సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్ లెవెల్స్లో కొంచెం డిఫికల్టీ ఫేస్ చేయొచ్చు. సో ఐడియల్లీ ఎవరైనా స్టూడెంట్ సిఏ, సిఎంఏ పర్స్యూ చేయాలనుకున్నప్పుడు సో వాళ్ళు ఎంఈసి ప్రిఫర్ చేయడం కరెక్ట్. ఇనిషియల్లీ చాలా క్లారిటీ లేకోకుండా ఉన్నారు, అంతకుముందు ఎంపీసీ తీసేసుకొని తర్వాత బైపీసీ తీసుకొని దాని తర్వాత రియలైజ్ అయ్యి ఇప్పుడు సిఏ, సిఎంఏ అవ్వాలి అని అనుకునే స్టూడెంట్స్కి ఇది నిజంగా పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ అండి. నేనే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. యాక్చువల్గా నేను ఇనిషియల్గా ఏంటంటే నాకు ఎంపీసీ తీసుకున్నాను. సో లేటర్ ఆన్ ఎంపీసీ తీసుకున్న తర్వాత నేను సిఏ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. మా రిలేటివ్స్ ఒకరు సిఏస్ చేసి బెటర్గా కెరియర్లో సెటిల్ అయ్యారు. సో అందుకే నాకు సిఏ చేయాలనిపించింది. అప్పుడు ఎంపీసీ వాళ్ళు కూడా చేయొచ్చు అంటే నేనే చేశాను. అండ్ అన్ని ఎర్లీ ఏజ్లోనే సిఏ కంప్లీట్ చేశాను, అన్ని ఫస్ట్ అటెంప్ట్లో కంప్లీట్ చేశాను. అండ్ ఇప్పుడు సబ్జెక్ట్ ట్యాక్సేషన్ ఒక ఫ్యాకల్టీ కూడా ఉన్నాను నేనే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అండ్ మోర్ ఎవర్ ఎంపీసీ స్టూడెంట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి చాలా లాజికల్ థింకింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ మ్యాథ్స్ కానీ ఇవన్నీ వాళ్ళు చేయగలరు. అండ్ మోర్ ఎవర్ ఎస్పెషల్లీ ఈ కామర్స్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ప్యూర్ కామన్ సెన్స్ అండి, అండ్ మోర్ ప్రాక్టికల్. సో మనం మ్యాథ్స్ అవి చేస్తాం, కానీ మ్యాథ్స్ ఇవన్నీ చేసినప్పుడు కూడా అంత ప్రాక్టికల్గా మనం అనిపించం. బట్ మీరు అకౌంటెన్సీ కానీ, ఎకనామిక్స్ గురించి మీరు చదివినప్పుడు కానీ, ఆర్ మేబీ ట్యాక్సేషన్ చదివినప్పుడు కానీ మోర్ ఇన్ టు ద ప్రాక్టీస్. సో ఎవరైతే కాన్సెప్టువల్గా కొంచెం మంచి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకుంటారో, కాన్సెప్టువల్ బేస్ మీద టీచ్ చేసే వాళ్ళు ఎంపీసీ చేసినా సరే వాళ్ళు ఈజీగా క్లియర్ చేయొచ్చు సిఏ అనేది. మ్యాటర్ ఇంకా మీరే ఒక ఎగ్జాంపుల్ అని అంటున్నారు కాబట్టి మీరు ఎంపీసీ నుంచి తర్వాత దీంట్లోకి షిఫ్ట్ అయ్యారు కదా, ఇనిషియల్ డేస్లో ఏమనిపించింది? ఇనిషియల్ 1 or 2 ఒక 1 month కొంచెం స్ట్రగుల్ అనిపించింది డెఫినెట్లీ. ఎందుకంటే మ్యాథ్స్ ఉంటుంది మనకి, అకౌంటెన్సీ అండ్ ఎకనామిక్స్ అవన్నీ కూడా ఈజీగా ఉంటాయి. కొంచెం అకౌంటెన్సీ టైంలో ఫస్ట్ టైం నేను వింటున్నాను కాబట్టి కొంచెం డిఫికల్ట్ ఫేస్ చేశాను ఇనిషియల్ టైంలో. బట్ అది వన్స్ మనం ఇప్పుడు గురుకుల్లో ఇక్కడ మనం ఒక మంచి బ్రిడ్జ్ కోర్స్ అవి ఎంపీసీ నుంచి స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళకి మంచి బ్రిడ్జ్ కోర్స్ అవి ప్లాన్ చేస్తాం కాబట్టి సో వాళ్ళు ఈజీగా మ్యాచ్ చేసేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. ఎంపీసీ వాళ్ళకి కాంపిటీషన్గా మ్యాచ్ చేస్తున్నారా? యాక్చువల్గా చెప్పాలంటే మన ఏపీ తెలంగాణలో సిఏ పాస్ అయిన వాళ్ళు లిస్ట్ తీసుకుంటే రీసెంట్ 10 yearsలో ఎంఈసీ బ్యాక్గ్రౌండ్ నుంచి కాకుండా ఎంపీసీ నుంచి పాస్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సిఏ కానీ సిఎంఏ కానీ. ఓకే, అసలు తెలియని సబ్జెక్ట్ కాబట్టి భయంతో నేర్చుకుని ఎక్కువగా ముందుకెళ్తున్నారు. అవును, వాళ్ళే బెటర్ గా పర్ఫామ్ చేస్తారు అకౌంటెన్సీలో వీటిల్లో. మేము ఆల్రెడీ ఎంఈసీలో చూసినవే కదా, జుజుబి అనుకుని లైట్ తీసుకుంటున్నారు. అవును, అదే జరుగుద్ది. సో వీళ్ళు చాలా కాన్సన్ట్రేటెడ్ గా ఉంటారు కాబట్టి బెటర్ గా ఇంకా అబ్జర్వ్ చేస్తారు. ఈవెన్ నాకు కూడా అబ్జర్వ్ చేస్తే నాకు టాప్ మార్క్స్ కూడా అకౌంటెన్సీ. సార్, గురుకుల్ కాలేజీలో ప్రధానంగా అసలు ఏ కోర్సెస్ అందిస్తున్నారు అట్ ప్రెసెంట్? సిఏ, సిఎంఏ జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్ కోసం ఒక 10th class పాస్ అయిన స్టూడెంట్ సిఆర్, సిఎంఏ కెరీర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి మనం ఎంఈసి గ్రూప్తో పాటు ఇంటర్లో అలాంగ్ విత్ దట్ సిఏ, సిఎంఏ ఫౌండేషన్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆఫర్ చేస్తున్నాం.
దీనివల్ల ఏమవుతుందంటే ఒక స్టూడెంట్ ఎంఈసి 2 years ఇంటర్మీడియట్ 2 years చదువుతూనే అలాంగ్ విత్ దట్ సిఏ ఫౌండేషన్ కోర్స్ కూడా ప్యారలల్గా కంప్లీట్ చేయగలుగుతారు. అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే సపరేట్గా ఇంటర్మీడియట్ అయిన తర్వాత సిఏ ఆర్ సిఎంఏ ఫౌండేషన్కి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అడ్వాంటేజ్ అది. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎంఈసిలో ఉన్న సబ్జెక్ట్స్ అండ్ సిఏ ఫౌండేషన్ సిఎంఏ ఫౌండేషన్లో ఉన్న సబ్జెక్ట్స్ సిమిలర్ సబ్జెక్ట్స్ కాబట్టి మేబీ ద లెవెల్ ఆఫ్ డెప్త్ డిఫరెన్స్ ఉంటుంది, అదర్వైజ్ సిమిలర్ సబ్జెక్ట్స్ కాబట్టి ప్యారలల్గా టీచ్ చేయడం వల్ల స్టూడెంట్స్కి బేసిక్స్తో పాటు ఇన్డెప్త్ నాలెడ్జ్ కూడా ఈజీగా ఎక్వైర్ చేయగలుగుతారు. సిఏ సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. సో మనం గురుకుల్లో ఎంఈసి ప్లస్ సిఏ సిఎంఏ ఫౌండేషన్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. అలాగే సెకండ్, ఎవరైతే స్టూడెంట్స్ వేరే కాలేజెస్లో కానీ లేదా సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ ఉండి తర్వాత సిఏ సిఎంఏ ఫౌండేషన్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళ కోసం సపరేట్గా సిఏ ఫౌండేషన్ సిఎంఏ ఫౌండేషన్ క్లాసెస్ మనం రన్ చేస్తున్నాం. అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. వై గురుకుల్ కాలేజ్ అంటే ఏం చెప్తారు? అండ్ మీరు చెప్పినట్టుగా డిఫరెంట్ కాలేజెస్లో కోర్స్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసి ఇంటర్ కంప్లీట్ చేసి డైరెక్ట్ సిఎస్ఈఎంఏకి ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి మీ దగ్గర 10th తర్వాత నుంచి జాయిన్ అయిన స్టూడెంట్స్లో మీరు ఎక్కువగా చూస్తున్న వేరియేషన్స్ ఏంటి? గురుకుల్ అనేది 5 founders ఎవరైతే ఉన్నారో ఆ 5 founders బేసిక్గా ఫస్ట్ టీచర్స్. సో ఫస్ట్ టీచింగ్ మీద ప్యాషన్తో సిఏ కంప్లీట్ అయిన జాబ్కి వెళ్లకుండా టీచింగ్ మీద ప్యాషన్తో 2014లో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసాం. సో 2014 నుంచి మేము ఎన్నో చూసాం. అంటే సిలబస్ చేంజెస్ చూసాం, అండ్ పేపర్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అండ్ స్టూడెంట్స్ ఎలాంటి కాన్సెప్ట్ బేస్తో టీచ్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఇవన్నీ కూడా మేము అబ్జర్వ్ చేసాం. అండ్ ఈ అబ్జర్వేషన్తో కాన్సెప్టువల్ బేస్ మీద మేము టీచ్ చేయడం వల్ల బెటర్ రిజల్ట్స్ అనేది వస్తాయి. అండ్ ఇన్ ద సేమ్ వే మాతో పాటు ఎవరైతే ఫ్యాకల్టీ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సేమ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈవెన్ క్వాలిఫికేషన్ కూడా మేము కన్సిడరేషన్లో తీసుకుని ఎస్పెషల్లీ సిఎంఏ ఇంటర్ ఫైనల్ లెవెల్లో టీచ్ చేసేటప్పుడు మేజర్గా మేమే టీచ్ చేస్తాం. అండ్ అదర్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిఏఆర్ సిఎంఏ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్తోనే మేము టీచ్ చేస్తాం. అది మేజర్గా మాకు అడ్వాంటేజ్. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ 2 times వచ్చింది. ఇంకోటి మీకు చెప్పలేదు, ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సిఏ ఇంటర్లో వచ్చింది మనకి. సిఏ ఇంటర్లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ అనేది పాస్ట్ 15 yearsలో ఏపీ తెలంగాణలో ఏ ఇన్స్టిట్యూట్కి రాలేదు, ఓన్లీ గురుకులకు వచ్చింది. అండ్ రీసెంట్ అటెంప్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే అండ్ January 2026 రిజల్ట్స్లో సిఏ ఇంటర్లో ఆల్ ఇండియా 17th ర్యాంక్ వచ్చింది. అండ్ దట్ ఈస్ అ బెస్ట్ ర్యాంక్ యాక్చువల్లీ. అండ్ ఏపీ తెలంగాణ ఏ ఇన్స్టిట్యూట్లో అంత బెస్ట్ ర్యాంక్ అనేది రాలేదు. అండ్ మోర్ ఎవర్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన ఈవెన్ ఫీజ్ ప్యాటర్న్స్ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయండి. అంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, హానెస్ట్గా ఉంటుంది. ఏదైతే ఫీజ్ చెప్తామో అదే తీసుకుంటాం, హిడెన్ ఛార్జెస్ అనేది మేము తీసుకోం. లైక్ మన ఏపీ తెలంగాణలో ఒక ప్రాక్టీస్ జరుగుతూ ఉంటుంది. లైక్ మీరు బీటెక్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ అనుకో 4 years ఒకేసారి ఫీజు కడతారా? అంటే ఎంపీసీ నుంచి ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ వరకు ఒకేసారి ఫీజు కడతారా? ఎవ్రీ ఇయర్ కడతారా? ఒకేసారి కడతారా? ఎవ్రీ ఇయర్ కడతారు. కానీ మన ఏపీలో తెలంగాణలో ఇన్స్టిట్యూట్లో ప్రాక్టీస్ అంటే ప్యాకేజ్ అని ఉంటుంది. ఇంటర్మీడియట్ నుంచి సిఏ ఫైనల్ వరకు ఒకే ప్యాకేజ్. అండ్ అలా ప్యాకేజ్ అలవాటు చేయడం వల్ల స్టూడెంట్కి ఏంటంటే మేబీ వాడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత వేరే అదర్ కోర్స్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటారు. లైక్ మీరు చెప్పారా నేను ఎంఈసీ చేశానని, మీరు అదర్ కాలేజ్కి మేబీ ఎంబీఏ చేయాలనుకోవచ్చు, లేదా క్లాట్ రాసి లాకి వెళ్ళాలనుకోవచ్చు. అలాంటన్నప్పుడు ఒకేసారి మీరు అంత ఫీజు కడతారు. సిఏ ఎంఈసీ నుంచి ఫైనల్ వరకు ఒకే ఫీజు కడితే మీరు లాక్ అయిపోతారు కదా. మేబీ మీరు ట్రాన్స్ఫర్ వల్ల వేరే లొకేషన్కి వెళ్ళచ్చు, అప్పుడు కూడా ప్రాబ్లమే కదా. అసలు మేబీ ఆ ఇన్స్టిట్యూట్ నచ్చకపోవచ్చు, నీకు వేరే ఇన్స్టిట్యూట్ షిఫ్ట్ అవ్వలేవు కదా. సో ఇలా ప్యాకేజ్లాగా కట్టేస్తున్నారు. అండ్ ఈవెన్ ఇంకొకటి ఏమవుతుందంటే కొంతమంది పేరెంట్స్కి ఉన్న ఒపీనియన్ అంటే సిఏలో ఇలాగే ఉంటుందేమో ఫీజు, సిఏలో ఎలాగే ఉంటుంది. అలాగే ఉండదు. ఈచ్ స్టేజ్కి మీకు నచ్చిన ఎయిర్ ఫీజు కట్టుకోండి, ఎందుకు ఒకేసారి ఫీజులు కట్టి లాక్ అయిపోవడం. చాలామంది లైఫ్లో అలా చాలామంది అంటే ఇట్స్ బేసికల్లీ సిఏ కోర్స్ ఈజ్ అఫోర్డబుల్. కానీ అందుకని చాలామంది మీరు చూస్తే సిఏలో మిడిల్ క్లాస్ పీపుల్ వీళ్ళు ఎక్కువ జాయిన్ అయ్యి సెటిల్ అవుతుంటారు. కానీ ఇలా ప్యాకేజ్ సిస్టంలో లాక్ అయిపోతారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అండి, ముందు లైక్ 3 lakhs 4 lakhs ఫీజు చెప్తారండి. తర్వాత దీంట్లో మెటీరియల్ కవర్ కదండి ప్యాకేజ్లో అంటారు. తర్వాత ఏం చెప్తారంటే అడ్మిషన్ ఫీజు అంటారు, మెటీరియల్ ఫీజు అంటారు, రివిజన్ ఎగ్జామ్ ఫీజు అంటారు. సో నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్కి సెపరేట్ ఉంటుంది. అన్నింటికి సపరేట్ ఫీజులుగా తీసుకుంటారు. స్టూడెంట్స్ అంటే పేరెంట్స్ థింకింగ్ ఎలా ఉంటుందంటే ఓకే నేను ఈ 4 lakhs కట్టేస్తే చాలు, నా లైఫ్ సెటిల్ ఇంకా మా
అంటే బికాజ్ ఇట్స్ అ ఫ్యూచర్ కాబట్టి చిల్డ్రన్కి ఈ 4 lakhs ఎలాగోలా మనం అరేంజ్ చేసి కడితే, కానీ చివరికి ఏమవుతుందంటే ఆ 4 lakhs వస్తా 8 lakhs అవుతుంది ఎండ్ అయ్యాక. ఒక ప్రాపర్ బడ్జెట్ లేకుండా పోతుంది, వాళ్ళు ఫైనాన్స్ని కూడా ప్లాన్ చేసుకోలేకపోతున్నారు. గురుకుల్ సంస్థ అసలు ప్రధానంగా ఎక్కడుంది? బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా గురుకుల్ సంస్థకి? మేము యాక్చువల్గా 2014లో 5 చార్టెడ్ అకౌంటెంట్స్ మేము కలిసి స్టార్ట్ చేసాం. మాకు విజయవాడలో ఒకచోటే గురుకుల్ కాలేజ్ ఉందండి, వేరే ఎక్కడ బ్రాంచెస్ లేవు. సెకండ్ థింగ్ ఏంటంటే మేము ఫ్రాంచైజెస్ సిస్టమ్కి బ్రాంచెస్కి ఫస్ట్ నుంచి కూడా ఫండమెంటల్లీ ఎగెయిన్స్ట్. బికాజ్ మా ఎఫర్ట్స్ని కాన్సన్ట్రేషన్ని డైల్యూట్ చేయటం మాకు ఇష్టం లేదు. సో అందుకనే ఎవరైనా స్టూడెంట్స్, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈరోజు కూడా గురుకుల్లో చాలామంది అవుట్ సైడ్ ది స్టేట్, వేరే స్టేట్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఇప్పుడు గురుకుల్లో చదువుతున్న వాళ్ళు ఉన్నారు, వేరే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మేము హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. సో గురుకుల కాలేజ్ అనేది ఓన్లీ విజయవాడలోనే ఉంది, మాకు వేరే చోట ఎక్కడ కూడా బ్రాంచెస్ లేవు. బట్ ఇన్ విజయవాడ వీ ఆపరేట్ రెసిడెన్షియల్ యాజ్ వెల్ యాజ్ నార్మల్ లోకల్ స్టూడెంట్స్ కోసం డే స్కాలర్స్కి క్లాసెస్ ఉంటాయి, అలాగే రెసిడెన్షియల్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. సార్, అలాగే ఈ కోర్సుల యొక్క పూర్తి డ్యూరేషన్ ఎంత ఉంటుంది? వన్స్ 10th తర్వాత వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇంటర్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది? సో బేసిక్గా 10th తర్వాత వచ్చిన వాళ్ళకి 2 years ఇంటర్మీడియట్, యాజ్ యూజువల్గా 2 years ఇంటర్మీడియట్ ఉంటుంది. సిఏ అయితే 4 years ఉంటుంది, అండ్ సిఎంఏ అయితే 3 years అనేది ఉంటుంది. అదే ఆఫ్టర్ 10 ఇంటర్మీడియట్ తర్వాత వచ్చిన వాళ్ళకి సిఎంఏ 3 years అండ్ సిఏ అనేది 4.5 years పడుతుంది. బికాజ్ ఎందుకంటే వాళ్ళకి ఆ ఫౌండేషన్ అవన్నీ రాయడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 6 months అనేది ఎక్స్ట్రా టైం పడుతుంది వచ్చిన వాళ్ళకి. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇక్కడ ఈ ఎంటైర్ ఈ సిఏ కోర్స్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే, మీరు చూస్తారు లైక్ బీటెక్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఏదో చదువుతుంటారు, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్, ఆ కోర్స్ నేర్చుకుందాం ఈ కోర్స్ నేర్చుకుందాం అని చెప్తాం. సార్, ఇప్పుడు సిఎంఏ చేసిన వాళ్ళు కూడా ఏమైనా ఇలాంటి కోర్సెస్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందా? అవసరం ఉండదు. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ పాయింట్. ఏంటంటే ఇక్కడ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఏంటంటే సిఏలో సిఏ ఇంటర్ కంప్లీట్ అయింది, సిఏ ఫౌండేషన్ సిఏ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత 2 years ఆర్టికల్షిప్ అనేది ఉంటుంది. ఆర్టికల్షిప్ పీరియడ్లో ఆల్రెడీ ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా వీళ్ళు ట్రైనింగ్ అనేది తీసుకుంటారు. అంటే ప్రాక్టికల్గా ఒక ఆడిట్ ఎలా చేయాలి, ఒక అకౌంటింగ్ ఎలా ఉంటుంది, ట్యాక్స్ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి, కంపెనీ రిజిస్ట్రేషన్స్ ఎలా చేయాలి, అవన్నీ వాళ్ళు డైరెక్ట్గా నేర్చుకుంటారు. లైక్ ఒక సీనియర్ డాక్టర్ దగ్గర జూనియర్ డాక్టర్ నేర్చుకున్నట్టు వాళ్ళు కంప్లీట్గా ప్రాక్టికల్గా ఏదైతే చదివారో సిఏ ఇంటర్ సిఏ ఫౌండేషన్ లెవెల్లో, అండ్ అది ఆర్టికల్షిప్లో నేర్చుకుంటారు. తర్వాత సిఏ ఫైనల్ రాస్తారు. సిఏ ఫైనల్ కంప్లీట్ చేసిన తర్వాత దే ఆర్ రెడీ. అండ్ అరుణ్ గారు, సిఏ పూర్తి చేసిన తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి? జనరల్లీ సిఏ కంప్లీట్ చేసిన తర్వాత వాస్ట్ కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వాటిని మనం సమ్మరైజ్ చేస్తే బేసికలీ ఎవరైతే ఎంప్లాయ్మెంట్లకు వెళ్ళాలనుకుంటున్నారో వెరీ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. ఫస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, సిఏ ఇన్స్టిట్యూట్ కానీ సిఎంఏ ఇన్స్టిట్యూట్ కానీ ఓన్గా వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ సిఏ ఇన్స్టిట్యూట్ కండక్ట్ చేసిన క్యాంపస్ ప్లేస్మెంట్స్లో, రీసెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఆల్మోస్ట్ పాస్ అయిన సిఏ స్టూడెంట్స్లో ఒక 30% స్టూడెంట్స్ అరౌండ్ ప్లేస్ అయినట్టు నెంబర్స్ ఉన్నాయి. మిగిలిన వాళ్ళు కూడా అబ్వియస్లీ బయట వేరే జాబ్ ఆపర్చునిటీస్లో వీటిలో ఈజీగా సెటిల్ అవుతారు. అండ్ ఇవే కాకుండా ఈవెన్ ప్యాకేజ్ వైజ్గా చూసుకుంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో దెర్ ఇస్ అ హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ అరౌండ్ 29 lakhs per annum and an average package of 12.5 lakhs approximately. So which is a very good number. And next, అలాగే ఎవరైనా సిఏ కంప్లీట్ అయిన తర్వాత ఇఫ్ దే వాంట్ టు గో అబ్రాడ్, గ్లోబల్ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మిడిల్ ఈస్ట్లో కావచ్చు, యూఎస్, యూకే, కెనడా ఇలాంటి కంట్రీస్లో వాస్ట్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్లో ఈజీగా సెటిల్ అవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో చాలామంది సిఏఎస్, సిఎంఎస్ మంచి ప్యాకేజెస్కి అక్కడ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటున్నారు. అండ్ ఇవి కాకుండా గవర్నమెంట్ సెక్టార్లో పిఎస్యూస్లో వీటిలో కూడా సిఏఎస్ని, కాస్ట్ అకౌంటెంట్స్ని ఎక్కువగా రిక్రూట్ చేసుకుంటున్నాయి గవర్నమెంట్ కంపెనీస్. ప్రతి డిపార్ట్మెంట్లోకి ఏ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా వచ్చేస్తోంది. సో ఎంప్లాయీస్ అందరూ ఎక్కువగా హరి అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరి సిఏ పరంగా ఏ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఉంటుందా ఎఫెక్ట్? సో ఏ ఎఫెక్ట్ అనేది అన్నిటి మీద ఉంటుందండి, లేదని కాదు, బట్ ఎంత సిగ్నిఫికెన్స్ ఉంటుంది అనేది ఇక్కడ మ్యాటర్. సో తక్కువ ప్రభావం ఏదైనా ఉంది అంటే అది ఒక సిఎంఏ మీద చాలా తక్కువ ప్రభావం అనేది ఉంటుంది. ఎందుకంటే మీకు చెప్పాను, ఒక కంపెనీ ఆడిటర్ అపాయింట్ చేయాలి. సో కంపెనీ ఆడిటర్ని ఏం అపాయింట్ చేయండి, ఇంకా చార్టెడ్ అకౌంటెంట్ని అపాయింట్ చేయాలి, ఒక చార్టెడ్ అకౌంటెంట్ని అపాయింట్ చేయాలి, ఏం అపాయింట్ చేయలేము.
సో ఒక కాస్ట్ అకౌంటెంట్ చేసే వర్క్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఏఐని 100% అనేది వీటన్నిటి రీప్లేస్ చేయలేము. డెసిషన్ మేకింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్యాక్స్ గురించే మీరు డౌట్ అడగచ్చు. మీరు అందరూ ఏమనుకుంటారంటే మీకున్న శాలరీ డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఏఐలో చాట్ జీపీటీలో ఇచ్చేస్తే మీకు ఏఐ ఆన్సర్ చేస్తుంది అంటారు. కాదు, కరెక్ట్ కాదు. ఏ అంత యాక్యురేట్గా అప్డేట్ అయి ఉండదు. ఏఐలో మీరు అబ్జర్వ్ చేస్తే అది ప్రజెంట్ అమెండ్మెంట్ ఇస్తుందో 4 years బ్యాక్ ఇస్తుందో దానికే తెలియదు. దాన్ని 100% బిలీవ్ చేసి, మియర్లీ ఏ 100% బిలీవ్ చేసి మీరు అడ్వైస్ తీసుకుంటారా? ఏఐలో ఈవెన్ డాక్టర్స్ సంబంధించిన ఏదన్నా మనకు వచ్చినా ఏదైనా ఇస్తుంది, కానీ మియర్లీ ఏఐని బేస్ చేసుకొని మీరు టాబ్లెట్ వేసుకుంటారా? అంటే ఇవి సిఏ అనేది డెసిషన్ మేకింగ్ సంబంధించినవి. సో లిటిల్ బిట్ ఏ ఇవ్వచ్చు ఇన్ఫర్మేషన్, అంటే మనం చేయడానికి, మన థింగ్స్ ఫాస్ట్గా చేయడానికి. సో ఒక ఎక్సెల్ ఏఐని యూస్ చేసుకొని బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు, ఒక పీపీటీ ఫాస్ట్గా చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు, అంటే ఫాస్ట్గా చేయొచ్చు. కానీ అలాగని హ్యూమన్ రీప్లేస్ చేయడం, అండ్ ఎస్పెషల్లీ డెసిషన్ మేకింగ్ అసలు చేయలేం, బిలీవ్ చేయలేము కదా మనం. ఏం బిలీవ్ చేసుకుని దాన్ని బట్టి మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, మన ఫైనాన్షియల్ మ్యాటర్స్, సో మనం ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్, సేల్ చేస్తే ఎంత ట్యాక్స్ పే చేయాలి, అవన్నీ దాని మీద బేస్ చేసుకొని చేయలేం కదా. సో చూసారు కదా, ఇది వాళ్ళ కెరీర్ ప్లస్. మరొక కెరీర్ ప్లస్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.